ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు. 17వ తారీఖు సెప్టెంబర్ 2024 కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 సంవత్సరము 1 నెల 2 రోజులకు హైదరాబాదు రాజధానిగా దక్కన్ పీఠం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి తెలంగాణ అనేది దక్కన్ పీఠంలో హైదరాబాద్ రాజధానిగా ఏర్పడిన తర్వాత సరే అనేకమైన కారణాల వల్ల సమైక్యం ఏర్పడ్డది. తర్వాత అందరి యొక్క కృషి వల్ల తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మరి ఈ పండగ చేసుకునే సందర్భం ఏమిటంటే మన తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి మరి ఏదైతే ఉందో దాని కొరకు ఈరోజు అందరం సమావేశం అయినాము. మరొక విషయం ఏంటంటే ఇప్పుడే పాలాభిషేకం చేశాము తెలంగాణ తల్లికి. మరి తెలంగాణ తల్లి అంటేనే జై భారత్ మాత అంటాం. ఎందుకంటాం? భారతదేశం అనేది భారత్ మాతగా మనం పూజిస్తాం. అలాగే ఎవరు ఎక్కడ జన్మించినా కానీ తన జన్మభూమి, తన ఉండే భూమి ఒక మాతగా పూజిస్తాం. మరి తెలంగాణ ప్రాంతం కాబట్టి తెలంగాణ తల్లిగా, తెలంగాణ మాతగా మనం పూజిస్తాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎందరో మంది మేధావులు అందరూ కలిసి అన్ని విధాల ఆలోచించి తెలంగాణకు అనుకూలంగా తెలంగాణ మాతా విగ్రహాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్ని చోట్ల ప్రతి గ్రామాల వాడవాడలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం స్వతంత్రం మన తెలంగాణ ఏర్పడిన తర్వాత. మరి అంటారు ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు ఏమంటారంటే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అని. మరి మనం అందరం ఆలోచించాలా. భారతదేశం ఇచ్చింది మరి బ్రిటిషుల మందమా? భారతదేశం ఇచ్చి మనం పోట్లాడి తెచ్చుకున్నాం. స్వతంత్రం తెచ్చుకున్నది ఎట్లా? పోట్లాడి తెచ్చుకున్నాం. మరి అదేవిధంగా ఇది కూడా తెలంగాణ పోట్లాడి మరి ఏదైతే 14 సంవత్సరములు అనేక మంది బలిదానాలతో, అనేక మంది కృషితో యావత్తు తెలంగాణ ప్రజానికం యొక్క శక్తి సామర్థ్యాలతో పోట్లాడితే తెలంగాణ వచ్చింది. ఎవరో ఇస్తూ రాలే. ఇస్తే వచ్చేది ఉంటే 1 నెలల్లో 2 నెలల్లో రావాలా, 14 సంవత్సరాలు పట్టది. కాబట్టి మీరు ఆలోచించాలా, అందరూ ఆలోచించాలా, మేధావులు ఆలోచించాలా. ఏదైతే ఇప్పుడు నడుస్తున్నది మా రాజీవ్ గాంధీ భార్య సోనియమ్మ ఇచ్చింది, సోనియమ్మ ఇయ్యలేదు, కొట్లాడి తెచ్చుకున్న మా తెలంగాణ. మరి ఈ తెలంగాణ విగ్రహాన్ని అందరికీ ఒక దైవం లాంటిది. ఆ దైవము కొరకు ఏదైతే గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము సెక్రటేరియట్ ఏదవుతుందో అమరవీరుల స్తూపము, మరి అంబేద్కర్ యొక్క విగ్రహము, సెక్రటేరియట్ కొత్తగా కట్టుకున్న సచివాలయం ముందట అందరు ఎల్లప్పుడూ ఉంటుందన్న ఉద్దేశంతో గత మంత్రివర్గాలు మరి అక్కడ తెలంగాణ విగ్రహానికి మరి ఏదో స్థలము కేటాయించి దాని కొరకు ఏర్పాటు చేస్తే ఈరోజు ఏదో మరి ఈ ముఖ్యమంత్రి గారు కేవలం ఆయన ప్రాప్తం కొరకు ఆయన పదవి కాపాడుకోవడానికి రాజీవ్ గాంధీ బొమ్మ పెడతాను ఈరోజు రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టడం జరిగింది. ఇది చాలా శోచనీయం. ఇదందరి యావత్తు తెలంగాణ ప్రజానికే ఇన్సల్ట్. ఇది తన మాతా విగ్రహాన్ని తీసి ఎవరో విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా మరి విచిత్రమైన విషయము. ఈ ముఖ్యమంత్రి ఏంటంటే ఈయన పరిపాలన ప్రజా పరిపాలన కాదు, ప్రజల వ్యతిరేక పరిపాలన నడుస్తున్నది. ఆయన ఏమనుకుంటాడో ప్రజలెటన్న పోని నా పదవి ఉంటే చాలు, నా పదవికి గండం ఉండకుంటే చాలు అన్న ఉద్దేశంతో కేవలము మరి సోనియా గాంధీ అక్కడ ఉన్న అధిష్టానానికి మరి పబ్బం గడుపుకోవడానికి మధ్యలో కొడుతున్నాడు తప్పితే ఒక్క నిర్ణయం కూడా సరిగ్గా లేదు. కాబట్టి ఈరోజు 2 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి తెలంగాణ మరి హైదరాబాద్ దక్కన్ పీఠంలో సెపరేట్గా కావడం జరిగింది. రెండవది ఈ పాలాభిషేకంతో మాతకు మరి ఈరోజు అభిషేకం చేస్తాం, దేవుడికి అభిషేకం చేసినట్టు ఈ రోజున మా యొక్క కార్యకర్తలందరం అభిషేకం చేసినాం. ఇంకో విషయం ఏంటంటే మరి తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకున్నది, వజ్రాలు పెట్టుకున్నది, మరి వైడూర్యాలు పెట్టుకున్నది, వడ్డానం పెట్టుకున్నది అంటారు. మాత ఎవరన్నా బాగుండాలని చూస్తాం. భారత్ మాత యొక్క మరి ఎట్లా చూస్తాం? ఒక పక్క త్రిశూలము లేకపోతే ఖడ్గము, ఇంకో పక్క కిరీటం ఉండదా? మరి ఈరోజు చూస్తే తెలంగాణ ఒక మామూలుగా అంటే పూర్తి అనకూడదు కానీ బిచ్చ తెలంగాణ చేసే పద్ధతిలో ఆకారం తెలంగాణ తల్లి విగ్రహం చేస్తాడట. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, ఈ తెలంగాణను కాపాడుకోవాలి, తెలంగాణను మరి బంగారు తెలంగాణ చేసుకోవాలా. ఈరోజు సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత, సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినోత్సవంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు, మా అధ్యక్షులు జీవనన్న గారు,
వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మొత్తం తెలంగాణ అంతటా కూడా పార్టీ ఆఫీసులలో ఎక్కడ తెలంగాణ తల్లి ఉంటే అక్కడ వాటికి పాలాభిషేకాలు చేసి మరి జెండాను ఎగిరేయాల్సిందిగా చెప్పిన మాటను బట్టి మేమంతా కూడా ఇక్కడ మా అధ్యక్షులు శిల్పరాజన్న గారు, సీనియర్ నాయకులు రామకృష్ణ అంకుల్ గారు, అలాగే మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ అన్న గారు, ఇంకా మా కార్యకర్తలు, మా మహిళా మండలి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు సంతోషపడాల్సిన విషయం, అలాగే చాలా బాధపడాల్సిన విషయం కూడా, జాతీయ సమైక్యత దినోత్సవంగా మనం జెండా ఎగరేసుకొని ఏదైతే మన తెలంగాణ హైదరాబాద్ని క్యాపిటల్ సిటీగా చేసుకొని ఈరోజు మనకు స్వతంత్రం వచ్చిన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు జెండాను ఎగరేసుకొని దాన్ని మనము అందరం కూడా ఈరోజు చాలా గొప్పగా చెప్పుకోవడానికి మనమంతా కూడా ముందుకొచ్చాం. అది ఒక సంతోషకరమైన వార్త అయితే, మరి ఏదైతే ఇంత పెద్ద సెక్రటరియట్ కట్టిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అంటే మన తెలంగాణ జాతిపితాను, చాలా గొప్ప వ్యక్తి, మరి ఆయన అంత పెద్ద సెక్రటరియట్ కట్టిన తర్వాత మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెడదాం, ఎందుకంటే మన తెలంగాణ మొత్తం బిడ్డలకు ఆమెనే తల్లి కాబట్టి, మాత కాబట్టి మరి ఆ విగ్రహాన్ని పెడదామని చెప్పేసి తనకు కేటాయించినటువంటి స్థలంలో ఈరోజు మరి రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఈరోజే పెడదాం అనేది చాలా శోచనీయటువంటి విషయం. ఎందుకంటే ఆయనకు పెట్టాలనుకుంటే వేరే స్థలాలు ఉన్నాయి, ఇంకెక్కడైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు మాత్రం ఇక్కడ పెట్టాల్సిన ఏదైతే ప్లేస్ ఉందో కేవలం పార్టీల దీనికోసము, పదవుల కోసము ఆలోచన కాదు, ప్రజలకు ఎప్పటికి కూడా చిరకాలం ఉండిపోయే విధంగా ఆలోచన విధానం అనేది ఉండాలి ఎవరికైనా కూడా. ఇప్పుడు అక్కడ ఒకవేళ సెక్రటరియట్లో ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడితే మన తెలంగాణ స్టేట్ మొత్తానికి ఒక ప్రతీకగా ఆమె నిలుస్తుంది. కాబట్టి అంత మంచి నిర్ణయాన్ని తోసిపుచ్చేసి మరి ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అనేదే ఎవ్వరు కూడా హర్షించడం లేదు. అందరు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రజలందరినీ కూడా మేము ఎక్కడ కనుక్కున్నా, ఎక్కడ అడిగినా కూడా అందరి మనసులో బాధగానే ఉంది. మరి ఈ నిర్ణయాన్ని పక్కకు పెట్టి మరి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ మరి ఈరోజు ప్రతి దగ్గర కూడా పాలాభిషేకాలు చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఇక ముందైనా కూడా సరైనటువంటి నిర్ణయాలు, ఎందుకంటే ఇప్పుడు పాలన విధానం తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ప్రజలలో ఎక్కడ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద సరైనటువంటి మంచి ఇది అభిప్రాయం లేదు. మరి ఇంకా ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ పోతే అతి త్వరలోనే ప్రభుత్వం అనేది తొందరగా ఇంటికెళ్లే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి గొప్ప నిర్ణయాలు, చారిత్రకంగా నిలబడేటువంటి నిర్ణయాలు చాలా గొప్ప మనసుతో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ గొప్ప మనసు వీళ్ళకి లేదని చెప్పేసి వాళ్ళు వాళ్ళ చేతలతోనే తెలియజేస్తున్నారు. మరి ఇదంతా మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.